ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వెబ్ పీటీ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్స్ అయితే కావాలన్నమాట. ఈ యొక్క కంపెనీ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లోనే కంపెనీ అనేది ఉంటుందన్నమాట. నెలకు జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 24 గంటల్లో మాత్రమే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి సో వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ట్రై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా అనిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, వెబ్ పీటీ నాణ్యత విశ్లేషకుడు అంటే క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్స్ అయితే కావాలన్నమాట. బిల్డింగ్ ఈడిఐ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి మనకి హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలో ఉంటుందన్నమాట. 6 రోజుల క్రితమే తిరిగి పోస్ట్ చేయబడింది అనేసి చెప్పడం జరుగుతుంది. సో 100 మంది దరఖాస్తుదారులు అయితే ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం జరిగింది. సో ఇదైతే పూర్తిగా రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పోస్ట్ సమయం చేయాలి అంటే ఫుల్ టైం వర్క్ అనేది చేయాలి. ఎంట్రీ లెవెల్గా ఇక్కడైతే చేయొచ్చు అనమాట. మీరు నైపుణ్యాలు వచ్చేసరికి శిక్షణ, మాన్యువల్, అలాగే గ్రేట్ అనేసి ఇవ్వడం జరిగింది. +8 పైన క్లిక్ చేస్తే మీకు ఇంకా క్వాలిఫికేషన్స్ కావాల్సిన అంటే స్కిల్స్ ఏమేమి కావాలో అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఉద్యోగం గురించి చూసుకుంటే మేము క్వాలిటీ అనాలిసిస్ కోసం ఎవరు వెతుకుతున్నాము అనేసి చూస్తున్నారనమాట. సో బిల్డింగ్ ఈడిఐ క్లియర్ హౌస్ తిరస్కరణలు మరియు క్లైమ్ సమర్పణ యొక్క మొత్తం జ్ఞాన స్థాయిలను మెరుగుపరచడానికి బాధ్యత వహిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఏదైనా ప్రక్రియ అంతరాలను గుర్తించడానికి మరియు వాటిని పరిష్కరించేందుకు బృంద సభ్యులు, లీడ్స్, శిక్షణ బృందం మరియు మేనేజర్తో కలిసి పనిచేయడం అనేది ఉంటుంది. ఎస్ఓపిలు అలాగే పిఐలను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం ద్వారా నైపుణ్యం అంతరాలు అనేవి ఉంటాయన్నమాట. తద్వారా మెరుగైన నాణ్యతను లక్ష్యంగా చేసుకుంటుంది. మా బృందంలో భాగంగా మీరు ఏం చేస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే వ్యాపార కార్యకలాపాలు మరియు ప్రక్రియలను మూల్యాంకనం చేయడంలో కూడా సబ్జెక్టు నైపుణ్యాన్ని వర్తింపచేయడం అనేది కూడా మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. అన్ని బిల్లింగ్ ఈడిఐ సిబ్బందికి శిక్షణలో సహాయం అనేది చేస్తుంది. సిబ్బంది నుండి బిల్లింగ్ ఈడిఐ ప్రశ్నలకు నాణ్యత విశ్లేషకులుగా సేవలు అందించడం అనేది చేస్తుందన్నమాట. తక్కువ పెరుగుదల మరియు సమస్యలను లక్ష్యంగా చేసుకోవడం అనేది కూడా చేస్తుంది. జట్టు సభ్యులకు శిక్షణ ఇవ్వడానికి అభివృద్ధి ప్రాంతాలకు గుర్తిస్తుంది మరియు వ్యక్తుల మరియు బృందం వారి పనితీరును మెరుగుపరచడానికి మరియు వారి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అంతస్తులో వినియోగదారులకు విషయ నైపుణ్యం మరియు మార్గనిర్దేశం అందించడం కూడా చేస్తుందన్నమాట. యూజర్ గైడ్లు మరియు శిక్షణ మాన్యువల్తో సహా అప్డేట్లు మరియు రెఫరెన్స్ సమాచారాన్ని ధృవీకరించడం మరియు దాన్ని అప్డేట్ చేయడం అనేది కూడా ఇదైతే చేస్తుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మనకి సమాచారాన్ని ప్రదర్శించడం మరియు వివరించడం మరియు మెరుగుదల చేయడం అనేది చేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ నిర్వహణకు బిల్డింగ్ కార్యకలాపాల్లో సంభావ్య సమస్యలకు హైలైట్ చేయడం అనేది చేస్తుంది. అలాగే వినియోగదారులందరి కోసం ఖచ్చితత్వ రేట్లు నిర్వహించండి మరియు ట్రాక్ చేయగలిగే విధంగా కూడా చూడాలన్నమాట ఇక్కడ. సో ఇది కూడా చూస్తుంది. అలాగే మీకు ఏమి అర్హత పొందాలంటే యుఎస్ హెల్త్ కేర్పై మంచి పరిజ్ఞానం అంటే మంచి పట్టుతత్వం అనేది ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రాధాన్యమైన ప్రొఫెషనల్ అండ్ హాస్పిటల్ బిల్డింగ్ అనేది మీరు చెక్ చేస్తూ ఉండాలి. అలాగే హౌస్ తిరస్కరణలు క్లియర్ చేయడంలో లోతైన అనుభవం అనేది అవసరం అనమాట. వేస్టర్ పరిజ్ఞానం ఉత్తమం అనేసి చెప్పడం జరిగింది. అలాగే క్లైమ్ సమర్పణలో అనుభవం అనేది చాలా అవసరం. చార్ట్ పుష్ అనేది అవసరం. అలాగే డెప్త్ నాలెడ్జ్ ఇన్ఛార్జ్ ఎంట్రీ అనేది కూడా అవసరం అనమాట. సో చెల్లింపుదారులు ఐడీల పరిజ్ఞానం కూడా మీకు చాలా అవసరం. ప్రొవైడర్ సంబంధిత నమోదు తిరస్కరణల పరిజ్ఞానం అనేది చాలా అవసరం. ప్రక్రియ ప్రశ్నలను పరిష్కరించగల సామర్థ్యం అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సంస్కృతి మన కోరికలో ఉందన్నమాట. సేవ్ రీవింగ్ అభిమానులను సృష్టించండి. అలాగే జవాబుదారీతనం, సో ఫాలోఅప్ చేయడం, సొంతం చేసుకోవడం, వైఖరి
నిజమైన గ్రేట్ కలిగి ఉండటం, అలాగే వ్యక్తిత్వం మంచిగా ఉండండి, అలాగే వర్క్ ఎథిక్ అనమాట, బీ రాక్ సాలిడ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కమ్యూనిటీ అవుట్ రీచ్ అనమాట, గివ్ బ్యాక్ అనమాట, ఆరోగ్యం మరియు ఆరోగ్యం అనేసి ఇవ్వడం జరిగింది. మెరుగ్గా జీవించండి, సో వనరుల సామర్థ్యం, సో మెనోసితో మాస్ చేయండి అనేసి చెప్పడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వెళ్తూ తప్పకుండా ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని తప్పకుండా అప్లై చేసుకుని ఇప్పుడైతే ఎలా అప్లై చేయాలో వివరించడం జరుగుతుంది. అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను.
ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.